గౌరవనీయులైన మేనేజ్మెంట్ సభ్యులకు, ఆదరణీయులైనటువంటి సీనియర్ అధికారులకు, ప్రియమైన సహోద్యోగులందరికీ నా హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన భారతదేశ చరిత్రలో అత్యంత గర్వించదగినటువంటి రోజు. 1950 జనవరి 26 మన రాజ్యాంగం అమల్లోకి వచ్చి భారతదేశం ఒక స్వతంత్ర దేశంగా మాత్రమే కాకుండా సంపూర్ణ గణతంత్ర రాజ్యంగా అవతరించింది. మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నాయకత్వంలో రూపొందినటువంటి ఈ రాజ్యాంగం మనకు స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అటువంటి విలువలను అందించింది. ప్రియమైన మిత్రులారా, ఈ గణతంత్ర దినోత్సవం కేవలం జాతీయ పండుగ మాత్రమే కాదు, మన బాధ్యతలు గుర్తు చేసి అటువంటి రోజు ఇది. దేశాభివృద్ధి అనేది ప్రభుత్వంతో పాటు మనకు కూడా బాధ్యత ఉంది. ప్రతి కార్యాలయంలో, ప్రతి సంస్థలో, ప్రతి ఉద్యోగి చేసేటువంటి నిజాయితీ గల పనితోనే సాధ్యమవుతుంది. మన రోజువారీ పనిలో నిబద్ధత, సమయపాలన, పారదర్శకత, టీం వర్క్ ఇవన్నీ పాటించినప్పుడే మన పని దేశ సేవగా మారుతుంది. ఈ రోజున మన దేశము టెక్నాలజీ, డిజిటల్ ఇండియా, సాఫ్ట్వేర్, అంతరిక్ష పరిశోధనలు, ఆర్థిక రంగంలో విశేషమైనటువంటి పురోగతిని సాధిస్తుంది. వికసిత భారత్ 2047 అనే లక్ష్యాన్ని సాధించాలంటే మన యువతతో పాటు మనలాంటి ఉద్యోగులు కృషి అనేది అత్యంత అవసరం. మన సంస్థలో మనం చేసే ప్రతి చిన్న పని కూడా దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక బలమైన అడుగు. కాబట్టి ఈ గణతంత్ర దినోత్సవం చివరగా నేను చెప్పదలుచుకునేది ఒకటే: మంచి ఉద్యోగం అంటే మంచి పౌరుడు, మంచి పౌరుడు అంటే ఒక బలమైన భారతదేశం. ఈ ఆలోచనతోనే ముందుకు సాగుదాం. జై హింద్, జై భారత్. హ్యాపీ రిపబ్లిక్ డే 2026 అందరికీ.